పల్నాడు జిల్లా వినుకొండలో ఈ నెల 10వ తేదీన జరిగిన రాంబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాంబాబుతో కాలనీలోని నలుగురు యువకులు ఘర్షణకు దిగారని వాగ్వాదం ముదిరి కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు రాంబాబు. నెల 13వ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. నిందితులు ఓభయ్య కాలనీ వాసులైన బాబు, వినయ్, అఖిల్, నిఖిల్గా గుర్తించి అరెస్టు చేశారు. ఇక పట్టుబడిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు మైనర్ బాలులు ఉన్నట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. కొట్టి చంపడం జరిగింది. అంటే కొట్టినందువల్ల చనిపోయాడు. కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి, ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది, ఆ కడియంతో కొట్టాడు. ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి. ఆ రాంబాబు 10వ తారీఖు దెబ్బలు తిన్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే 13వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. డాక్టర్ గారికి సిఏ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చనీర్ వేస్తే ఈ కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది. చేతులతో కాళ్ళతో కొట్టారు. నలుగురు కలిసి కూడా బాగా ఆ వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అది నిర్ధారణకు రావడం జరిగింది. ఇందులో ఏమి ఎలాంటి గాయాలు లేవు, లేకపోతే రక్తం బయటకు వచ్చింది కూడా లేదు. అయినా కానీ మనిషిని తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది. వీళ్ళు ఇంతకు ఎందుకు చంపారు అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు. అంగళూరు రాంబాబు వెళ్తూ అట్లా స్పిట్ చేస్తాడు, ఉమ్మేస్తాడు. మమ్మల్ని చూసి ఉమ్మేస్తావురా నువ్వు అని చెప్పేసి వాళ్ళు గొడవ అయింది, చిన్న గొడవ. నేను మిమ్మల్ని చూసి ఎందుకు వేసాను అతను అంటాం, మా దగ్గరకు వచ్చి ఉమ్మేసి వేయలేదంటావా అని చెప్పి